దాదాపు 2.5 దశాబ్దాల సిరిపెల్లి సుధాకర్ ఆలియాస్ శంకర్రావు అజ్ఞాతానికి తెరపడింది. చిన్నతనంలోనే ఉద్యమ బాట పట్టి విప్లవ పంతాన్ని తన మార్గమని, ఆయుధమే ప్రజలను అన్యాయాల నుండి కాపాడుతుందని అడవి బాట పట్టాడు సుధాకర్. ఏ ఆయుధమైతే ప్రజలకు న్యాయం చేస్తుందని నమ్మాడో అదే ఆయుధానికి చివరికి బలైపోయాడు. ఉన్న ఊరు కన్న తల్లిని వదిలి అడవి బాట పట్టిన సుధాకర్ జీవితం అడవిలోనే ముగిసింది. కన్న కొడుకును తనివి తీరా చూసి ఆ తల్లికి 25 ఏళ్లయింది. కాటికి కాలు చాపి కూర్చున్నా తన చివరి చూపుకైనా కొడుకు వస్తాడో రాడో అనుకుని తల్లి గుండె తల్లడిల్లేది. ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి తన కొడుకు ఉండకూడదని కోటి దేవుళ్లకు మొక్కుకునేది. కానీ ఈసారి ఛత్తీస్గఢ్ కాల్పుర అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ సిరివెల్లి రాజపోచమ్మ ఆశయాలను నాశనం చేశాయి. దశాబ్దాలుగా అడవుల్లో తాను నమ్మిన సిద్ధాంతం కోసం అజ్ఞాతవాసం గడిపిన కొడుకు రక్తపు ముద్దై కన్నీటి ముందు గుర్తుపట్టనంతగా ఉండడాన్ని చూసి ముసలి తల్లి గుండె ముక్కలైంది. తనకు తలకొరి పెడతాడని ఆశపడ్డ తల్లి ఇప్పుడు తానే తన కొడుక్కి దహన సంస్కారాలు చేయవలసి వస్తుందని కన్నీరు మున్నీరైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో చల్లగరిగ గ్రామానికి చెందిన సిరివెల్లి సుధాకర్ ఆలియాస్ శంకర్రావు ఉద్యమ జీవితం ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాల్గరి జిల్లా చోటే బైదియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాల్పర్ అడవులలోని మాదు ప్రాంతంలో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో సుధాకర్ మృతి చెందారు. దీంతో చల్లగిరి గ్రామం ఒక్కసారిగా బరువెక్కిన హృదయంతో మూగపోయింది. సుధాకర్ భార్య సర్వర్ సుమన ఆలియాస్ రజిత కూడా మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. గురువారం రాత్రి ఇద్దరి మృతదేహాలు గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులందరూ కన్నీటి నివాళులర్పించారు.